అంటే కోరుకున్న ఆశీర్వాదాలు అక్కడ లేవు. మళ్ళీ చెప్పనా, జనాలు కోరుకున్న ఆశీర్వాదాలు. ఇదేంటండి ఇలా ఉంది పదం అనుకుంటారేమో, కరెక్ట్. చాలాసార్లు మనం జనాలు కోరుకున్న ఆశీర్వాదాలు వెనకాలే పడతాం, అవునా కదా? జనాలు కోరుకున్నట్టుగా మన కుటుంబం ఆశీర్వదించబడితే మనకి చల్లగా ఉంటుంది కడుపులో. దేవుడు కోరుకున్నట్టుగా ఆశీర్వాదం మనకు అక్కర్లే, జనాలు కోరుకున్నట్టు ఆశీర్వాదం కావాలి. ఓకే, మోషే జీవితం జనాలు ఏ విధంగా ఉంటే ఆశీర్వదించబడింది అనేవారు ప్రారంభంలో? ఫస్ట్ 40 years మోషే జీవితం ఎలా ఉందండి? రాజుగా ఉన్నాడు. జనాలు ఏమనుకుంటారు అతన్ని చూసి? సమృద్ధితో ఉన్నాడు, అధికారం ఉంది, పేరు ప్రఖ్యాతులు, ఏ లోటు లేదు. సో ఆశీర్వదించబడి, ఆ ప్రావీణ్యత ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఓ గొప్ప జీవితం అనుకున్నారు. సడన్ గా ఒకసారి మోషే అన్నింటికి డిస్కనెక్ట్ అయిపోయాడు. అప్పుడు అతని జీవితం చూడడానికి ఎలా అనిపిస్తుంది చూసే వాళ్ళకి? ఏం బతుకు, ఎండిపోయిన బతుకు, ఎడారిలోకి వెళ్ళి బతుకుతున్నాడు, చీ వేస్ట్ అని మోషేని దెప్పిపొడిచిన వాళ్ళు ఉండొచ్చు. మోషే పేరు ఎత్తుకోగానే ఆయన గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన గురించి ప్రాపగండా చేసి ఉండొచ్చు. బట్ జనాలకి తెలియని ఆశీర్వాదం దేవుని దగ్గర దాచబడి ఉంది. అది ఎప్పుడు బయటపడింది? ఆ అరణ్య యాత్ర, అరణ్యంలో ఆ సాధన పూర్తయిన తర్వాత బయటపడింది. మోషే ఐగుప్తు దేశ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అక్కడే వచ్చేసింది ఆయనకి భాగ్యం. ఏంటది? ఐశ్వర్యం, గొప్ప భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ ఎంచుకున్నాడు. ఐగుప్తు దేశ ధనాన్ని ఎంచుకొనలేదు, కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. అది